అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ ద్రోహం. అర్ధరాత్రి పావనికి నిద్రలోంచి మెలకు వచ్చింది. ఏదో పీడకల. తన తల్లికి ఏదో అయిపోతున్నట్టుగా, సహాయం కోసం పావని అని పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఉలిక్కిపడి నిద్రలేచింది పావని. పావని వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. పావని కంగారుగా నిద్రలేవడంతో పావని భర్త శేఖర్ కూడా నిద్రలేచి, ఏమైంది పావని, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, ఏదైనా పీడకలొచ్చిందా అంటూ అడిగాడు. వెంటనే పావని, ఏం లేదండి, మా అమ్మ కల్లోకొచ్చింది అంటూ చెప్పింది. శేఖర్ తనకి మంచినీళ్లు తాగించి ధైర్యం చెప్పాడు. పావనికి మనసంతా ఏదోలా ఉంది. చాలాసేపు ప్రయత్నించినా కూడా ఎంతకీ నిద్ర పట్టలేదు. ఉదయం లేచి పిల్లల్ని స్కూల్కి, శేఖర్ని ఆఫీస్కి పంపించింది గాని తనకి ఇంకా ఇంట్లో ఏ పనులు చేయాలని అనిపించలేదు. వంట పని మాత్రం చేసి పిల్లల్ని స్కూల్కి, భర్తని ఆఫీస్కి పంపించింది. ఇక మౌనంగా ఒక కప్పు కాఫీ కలుపుకొని టేబుల్ దగ్గర కూర్చుంది పావని. తన తల్లి బానే ఉంది అని తన మనసుకి ఎంత సర్ది చెప్పుకోవాలని చూసినా కూడా పావని మనసు ఆ మాటని వినడం లేదు. వెంటనే పావని తన ఫోన్ తీసుకొని తన తల్లి అన్నపూర్ణమ్మ గారికి ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తోంది. చాలాసార్లు ట్రై చేసినా కూడా ఫోన్ కలవడం లేదు. ఇక చేసేదేమీ లేక పావని తన అన్నయ్య సుధాకర్కి ఫోన్ చేసింది. అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా కూడా రింగ్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ కాసేపు ఆలోచించి పావని తన వదన చాందిని ఫోన్కి ట్రై చేయడం మొదలుపెట్టింది. మూడోసారి ట్రై చేసినప్పుడు పావని వదిన చాందిని ఫోన్ ఎత్తి, హలో పావని, ఎలా ఉన్నావు, నేను నా ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వచ్చాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, సరే చెప్పు ఏంటి విషయం అని అడగగానే పావని, వదిన మీరందరూ ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, నాకు అమ్మతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, అన్నయ్యకు ఫోన్ చేస్తే అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే నీ ఫోన్కి చేశాను, అమ్మ ఫోన్ ఏమో అస్సలు కలవడం లేదు అని చెప్పగానే చాందిని, మీ అన్నయ్య ఆఫీస్ ట్రిప్ కోసం 15, అందుకే బహుశా ఆయన ఆఫీస్ మీటింగ్లో ఉండడం వల్ల నీ ఫోన్ లిఫ్ట్ చేసి ఉండరు, నువ్వేమీ కంగారు పడుకో, అత్తయ్య గారు బాగానే ఉన్నారు, ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది, ఆవిడ్ని చూసుకోవడానికి మేము ఒక కేర్ టేకర్ని కూడా పెట్టుకున్నాము, నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు, నేను సాయంత్రం షాపింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను, సరే ఉంటాను అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది చాందిని. ఫోన్ పెట్టేసి పావని కూడా కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. అమ్మ బాగానే ఉంది అన్న మాట విన్నాను కానీ అమ్మతో ఒక్క మాటైనా మాట్లాడుంటే బాగుండేది, నా మనసు కూడా ప్రశాంతంగా ఉండేది, అమ్మతో మాట్లాడి ఎన్ని నెలలు గడిచిపోయాయో అని అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టింది పావని. 6 నెలల క్రితమే పావని తండ్రి శ్రీనివాసరావు గారు మరణించారు. ఆ తర్వాత పావని వాళ్ళన్నయ్య సుధాకర్కి పూణేలో ఉద్యోగం రావడంతో తల్లిని తీసుకుని పూణే వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ గారికి ఇప్పుడు 63 ఏళ్ళు. ఆవిడ ఆ వయసులో కూడా చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉండేది. ఇంటి పనులన్నీ చకచకా చేసేసేది. కోడలికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి పనులన్నీ స్వయంగా తానే చేసేది. శ్రీనివాసరావు గారు బ్రతుకున్నప్పుడు అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషంగా హుషారుగా ఉండేవారు. ఆ ఇంట్లో ఎప్పుడూ ఆనందమే ఉండేది. అందరి నవ్వులతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. వాళ్ళ ఆనందం చూసి ఏ దేవుడికి కన్ను కుట్టిందో తెలీదు. ఒకరోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా శ్రీనివాసరావు గారికి గుండెపోటొచ్చింది. ఒక్కసారిగా ఆయన గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు. హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లినా ఎలాంటి లాభమూ లేదు. ఆయన ఒక వారం రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆ తర్వాత చనిపోయారు. భర్త మరణాన్ని అన్నపూర్ణమ్మ గారు తట్టుకోలేకపోయారు. శ్రీనివాసరావు గారు మరణించిన దగ్గర నుంచి ఆవిడ ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అయిపోయారు. పావని కూడా తన తండ్రి మరణ వార్త తెలియగానే తన కుటుంబాన్ని కలవడానికి వెళ్ళింది. తన తల్లిని పట్టుకొని బావురుమని ఏడ్చింది. కానీ అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రావడం లేదు. ఆవిడ ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆవిడ శ్రీనివాసరావు గారు పోయిన షాక్ నుంచి అస్సలు బయటకు రాలేకపోతున్నారు. హాస్పిటల్లో చూపించినా, ట్రీట్మెంట్ చేయించినా ఎలాంటి లాభమూ లేదు. 6 నెలలు గడిచినప్పటికీ ఆవిడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అదే సమయంలో పావని వాళ్ళన్నయ్య సుధాకర్కి పూణేలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు పావని, అన్నయ్య, అమ్మ ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్విప్పుడు పూణే ఎలా వెళ్ళిపోతావు,
అసలే అమ్మ ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఎవ్వరిని పట్టించుకోకుండా మౌనంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పూణే వెళ్ళిపోతే అమ్మ పరిస్థితి ఏమిటి అని పావని అడిగినప్పుడు వెంటనే సుధాకర్, నేనిప్పుడు ఈ ఉద్యోగాన్ని వదులుకోలేను. అమ్మ కోసమని ఆలోచిస్తే ఇంత మంచి ఆఫర్ నాకు మళ్ళీ దొరకదు అని చెప్పగానే సుధాకర్ భార్య చాందిని కూడా, నువ్వేమీ బాధపడకు పావని, అక్కడ కూడా మంచి మంచి డాక్టర్లే ఉంటారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ప్లేస్ మారితే మీ అమ్మగారి పరిస్థితి కూడా మెరుగవచ్చు. ఇక్కడే ఇంట్లోనే ఉంటే మీ అమ్మగారికి పదే పదే మామయ్య గారు చనిపోయిన విషయాలే గుర్తుకొచ్చి ఆవిడ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. అందుకే అత్తయ్య గారిని మాతో పాటు తీసుకెళ్లడమే మంచిది అని నేను అనుకుంటున్నాను అని చాందిని చెప్పింది. లేదు వదినా, అమ్మ నాన్న మేమందరం ఎంతో సంతోషంగా గడిపిన ఇల్లిది. ప్రతి మూలలోనూ మేమందరం ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇంట్లోనే ఉంటే అమ్మ పరిస్థితి కాస్త మెరుగవుతుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పినప్పుడు చాందిని, మీ అన్నయ్యకి ఇప్పుడు పూణేలో మంచి ఆఫర్ వచ్చింది. మీ అమ్మగారి కోసం ఆలోచించి ఈ ఆఫర్ని మేము వదులుకోలేం కదా. ఇప్పుడు మేమైతే పూణే వెళ్ళిపోవాలి. మామయ్య గారు చనిపోయారు. ఇప్పుడు అత్తయ్య గారు మా బాధ్యతే కాబట్టి ఆవిడ్ని మాతో పాటు తీసుకెళ్ళాలి అని మేము అనుకుంటున్నాం. ఇక ఈ విషయంలో ఆలోచించడానికి ఏమీ లేదు అని తెగేసి చెప్పేశారు చాందిని ఇంకా సుధాకర్. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే పావని ఫోన్ మోగింది. పావని వాళ్ళ అన్నయ్య సుధాకర్ నుంచి ఆ ఫోను. వెంటనే పావని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించానో, కానీ అస్సలు నువ్వు ఫోన్ తీయలేదు అనగానే సుధాకర్, అవునా పావని, నిజానికి నేను ఆఫీస్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. ఆఫీస్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వచ్చాను. అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడం లేదు నాకు. కొత్త ఉద్యోగం కదా, చాలా బిజీగా ఉంటున్నాను. మీటింగ్లన్నీ ఫినిష్ చేసుకొని వర్క్ అంతా పూర్తి చేసుకొని హోటల్ రూమ్కి వచ్చి చేరుకునేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. నేను ఇంకా కాన్ఫరెన్స్కి వచ్చి 5 రోజులే అవుతుంది. ఇంకో 10 రోజులు ఈ కాన్ఫరెన్స్ కొనసాగుతుంది అని చెప్పగానే పావని, అవునా అన్నయ్య, అమ్మను ఒక్కసారి చూడాలనిపించింది, అమ్మతో మాట్లాడాలనిపించింది. అందుకే అమ్మ ఫోన్కి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఇక నీ ఫోన్కి చేశాను. నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి వదినకి చేస్తే వదిన షాపింగ్కి వెళ్ళాను అని చెప్పింది అని పావని చెప్పగానే సుధాకర్, అమ్మ బాగానే ఉందమ్మా, కానీ అమ్మ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. తను అలాగే మౌనంగానే ఉంటుంది. ఎవ్వరితోనూ ఏ మాట మాట్లాడడం లేదు. తను ఎవరితోనూ మాట్లాడడం లేదు కదా, తన ఫోన్ రీఛార్జ్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. నేను కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నువ్వు ఫోన్ చేసినా, అమ్మకి మేము ఫోన్ ఇచ్చినా తను నీతో ఏమీ మాట్లాడలేదు కదా అని సుధాకర్ అనగానే, అన్నయ్య, ఒక్కసారైనా అమ్మని నాకు వీడియో కాల్లో చూపించండి అన్నయ్య. అమ్మని చూస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వదిన షాపింగ్ నుంచి రాగానే ఫోన్ చేస్తానని చెప్పింది. ఒకవేళ నీకు ఫోన్ చేస్తే ఒక్కసారి వీడియో కాల్ చేసి మా అమ్మని నాకు చూపించమని నువ్వైనా చెప్పన్నయ్యా అని పావని అడగగానే సుధాకర్ కూడా, సరే అమ్మా, నేను మీ వదినకు చెప్తానులే, మీ వదిన వీలు చూసుకుని నీకు కాల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఆ తరువాత సాయంత్రం చాందిని పావనికి ఫోన్ చేసింది. వదిన, మా అమ్మని చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. ఒక్కసారి వీలైతే వీడియో కాల్ చేసి మా అమ్మని నాకు చూపిస్తావా అని పావనిని అడిగినప్పుడు, నా ఫోన్లో కెమెరా పనిచేయడం లేదు పావని, ఫోను మీ అమ్మకిస్తాను. అయినా అత్తయ్య గారు ఏమీ మాట్లాడడం లేదు కదా, మనం ఏం చెప్పినా కనీసం ఊ అని కూడా అనడం లేదు. అయినా నీకు మీ అమ్మ గురించి ఎలాంటి దిగులు అవసరం లేదు. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆవిడ మావయ్య గారు పోయిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. డాక్టర్ సమయానికి మందు ఇచ్చి రోజు ఉదయం సాయంత్రం పార్కుకు వెళ్ళి వాకింగ్ చేయమని చెప్పారు. నేనే అత్తయ్య గారిని స్వయంగా పార్కుకు తీసుకెళ్తున్నాను. నాకు కుదరినప్పుడు కేర్ టేకర్ తీసుకెళ్తుంది. సరే, నువ్వేమీ బాధపడకు. మీ అన్నయ్య ఫోన్లో మీ అన్నయ్య కాన్ఫరెన్స్ వెళ్లే ముందు రోజు మేమందరం కలిసి పార్కుకు వెళ్ళిన వీడియోలున్నాయి. ఆ వీడియోలో నువ్వు మీ అమ్మని చూడొచ్చు. నేను మీ అన్నయ్యకి చెప్తాను ఆ వీడియోని నీకు సెండ్ చేయమని అని చెప్పింది చాందిని. ఆ తరువాత సుధాకర్ పావని ఫోన్కి తన తల్లి వీడియో ఒకటి సెండ్ చేశాడు. అన్నపూర్ణమ్మ గారి వీడియోని చూడగానే పావనికి మనసంతా చాలా రిలీఫ్గా అనిపించింది. చాలా సంతోషంగా తన తల్లి వీడియోని పదే పదే ఓపెన్ చేసి చూసుకుంది పావని.
పావని మనసంతా చాలా తేలిగ్గా అనిపించింది. శేఖర్ ఇంటికొచ్చేసరికి పావని మొహం సంతోషంతో వెలిగిపోతూ కనిపించింది. పావని, ఏం జరిగింది? చాలా సంతోషంగా ఉన్నావు అని శేఖర్ అడగగానే, ఏం లేదండి, రాత్రి నుంచి మా అమ్మ ఎలా ఉందోనని నేను చాలా దిగులు పడుతున్నాను. మా అన్నయ్య ఇప్పుడే మా అమ్మ వీడియో పంపించాడు. మా అమ్మ నా వీడియోలో చూడగానే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. సరే సరే, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే మీకోసం టీ ఇంకా స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది పావని. ఆ తర్వాత శేఖర్ కూడా పావని వెనకాలే వంటగదిలోకి వచ్చి, పావని, మొన్నే నాకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కదా, మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు. అందుకే మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మన ఇంట్లో గ్రాండ్గా పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను. లేదంటే ఏదైనా హోటల్లో ప్లాన్ చేద్దామా అనగానే పావని, అయ్యో ఎందుకండి అంత ఆర్భాటాలు? బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి పార్టీ చేసుకోవడం కంటే ఎవరైనా నిస్సహాయులకు సహాయం చేయడం మంచిది కదా. మనం ఏదైనా వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరికీ భోజనాలు పెడదాం, బట్టలు దుప్పట్లు పంచుదాం అని చెప్పగానే శేఖర్కి కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది. తనకి ప్రమోషన్ వచ్చినందుకు తమ సంతోషాన్ని చుట్టాలతో, బంధువులతో, స్నేహితులతో పంచుకోవడం కంటే, నిస్సహాయాలకు సహాయం చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది అని ఇద్దరూ అనుకున్నారు. వెంటనే పావని, ఏమండి, వచ్చే వారంలో మా నాన్నగారి పుట్టినరోజు కూడా ఉంది. ప్రతి సంవత్సరం మా నాన్న పుట్టినరోజుని మా అమ్మ ఎంతో సంబరంగా జరిపించేది. ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ చేసి చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచిపెట్టేది. ఈ సంవత్సరం మా అమ్మ పరిస్థితి బాగోలేదు కదా, అందుకే మనం వెళ్ళి ఏదైనా ఓల్డేజ్ హోమ్లో మా నాన్న పుట్టినరోజుని సెలబ్రేట్ చేద్దాం అని చెప్పగానే శేఖర్ నవ్వుతూ, అలాగే హోమ్ మినిస్టర్ గారు, మా హోమ్ మినిస్టర్ ఎలా చెబితే అలా మేము నడుచుకోవాలి కదా అంటూ సరదాగా జోక్ చేస్తున్నట్టుగా అన్నాడు. అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలు కూడా తన తండ్రి తల్లితో అలా సరదాగా మాట్లాడడం చూసి ఆనందంతో ఎగిరి గంతులేశారు. శేఖర్ ఇంకా పావని ఆ తర్వాత రోజే బజారుకెళ్ళి పేదల కోసం బట్టలు దుప్పట్లు అన్ని కొనుక్కొచ్చారు. పావని తండ్రి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు రానే వచ్చింది. పావని, శేఖర్ తమ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఉదయం 9 గంటలకల్లా ఓల్డేజ్ హోమ్కి చేరుకున్నారు. అది వృద్ధాశ్రమం మాత్రమే కాదు, అనాథాశ్రమం కూడా. ఆ ఆశ్రమంలో ఏ ఆధారం లేని పిల్లలు, పిల్లల నిరాదరణకి గురై రోడ్ల మీదకి గెంటివేయబడిన తల్లిదండ్రులు, ఇలా చాలా మంది ఉన్నారు. ముడతలు పడిన ముఖాలతో, నిస్సహాయమైన కళ్ళతో వాళ్ళందరూ అమాయకంగా చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా తమ కష్టాలు మరిచిపోయి ఆనందంగా ఆడుకుంటున్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు పావనికి చాలా జాలిగా అనిపించింది. అప్పుడు పావని, నేను నా సొంత చేతులతో వీళ్ళందరికీ భోజనం పెట్టడం ఎంత అదృష్టం. ఆకలితో విలవిల్లాడిపోతున్న వీళ్ళకి కడుపు నిండా ఒక్క పూటైనా భోజనం పెడితే ఎంత పుణ్యం వస్తుందో. చనిపోయిన మా నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. మా అమ్మకి తొందరగా నయమైపోతుంది. వీళ్ళందరి ఆశీర్వాదాలు ఉంటే అని అనుకుంది పావని. అంతలోనే ఆశ్రమంలో వంటలు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పావని కూడా ఒక చెయ్యేసి అందరి కోసం వంటలు చేయడం మొదలు పెట్టింది. ఆ తరువాత శేఖర్ ఒక పెద్ద కేక్ని తీసుకొచ్చాడు. వంటలన్నీ పూర్తయిపోయిన తర్వాత అందరి సమక్షంలో పావని, శేఖర్ పిల్లలతో కలిసి శ్రీనివాసరావు గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేశారు. వృద్ధులకి, చిన్నపిల్లలకి అందరికీ ఆ కేక్ని పంచిపెట్టారు. ఆ తరువాత అందరినీ వరుసనే కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు కూడా పెట్టారు. భోజనం చేసిన వాళ్ళందరికీ పిల్లల చేత దుప్పట్లు పంచిపెట్టిస్తున్నారు. పావనినే స్వయంగా అక్కడున్న వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వృద్ధ మహిళను చూసింది. ఆవిడ మౌనంగా కూర్చునుంది. ఆవిడ భోజనం చేయడానికి కూడా రాలేదు. అక్కడున్న వాళ్ళని ఆవిడ గురించి అడిగితే ఆవిడ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆవిడ ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటుందని, ఆవిడ ఎవరు ఏంటి అనే విషయాలు ఏమీ వాళ్ళకి తెలియదని, బస్టాండ్ దగ్గర దారుణమైన పరిస్థితుల్లో దొరికితే ఆశ్రమం వారు తీసుకొచ్చి ఆవిడకి ఆశ్రయం ఇచ్చారని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. పావని వెంటనే ఒక ప్లేట్లో ఆవిడకు భోజనం తీసుకెళ్లి, అమ్మా భోజనం చేయండి అంటూ ప్రేమగా ఆవిడకిచ్చింది. ఆవిడకి భోజనం ప్లేట్ ఇస్తూనే పావని కళ్ళు ఆవిడ ముఖంలోకి ఒక్కసారిగా పరీక్షగా చూశాయి.
ఒక్కసారిగా పావని కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ జారి కింద పడిపోయింది. ప్లేట్ పడిన శబ్దానికి శేఖర్ పావని దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పావని, పావని, నువ్వు బానే ఉన్నావు కదా, ఏమైంది అని అడుగుతూ ఉండగానే పావని తనని తాను కంట్రోల్ చేసుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే శేఖర్ కూడా ఆ వృద్ధురాలి వైపు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అత్తయ్య గారు ఇక్కడున్నారేమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. కానీ ఆవిడ ఏమీ మాట్లాడలేదు, నోరు కూడా మెదపలేదు. పావని వైపు అలాగే చూస్తూ ఉంది. అప్పుడే ఆశ్రమంలో పనిచేసేవారు పావని దగ్గరకు వచ్చి, ఈవిడిక్కడికి వచ్చి దాదాపుగా 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో ఆవిడ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాటలు రావేమోలే అని మేము అనుకున్నాం. ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఎవ్వరితో కలవకుండా ఆవిడ మౌనంగా ఉంటుంది. ఆవిడ విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ రోడ్డు మీద బట్టలన్నీ చిరిగిపోయిన స్థితిలో నిస్సహాయంగా కూర్చుంటే బస్టాండ్లో కూల్ డ్రింక్ షాప్ నడిపే అతను ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ ఆశ్రమానికి సంబంధించిన ఎన్జిఓ వారు ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు అని ఆశ్రమంలో వాళ్ళు చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో, తను ఏం వింటుందో పావనికి శేఖర్కి ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే శేఖర్, ఏంటి పావని ఇదంతా, మొన్నే కదా మీ అన్నయ్య మీ అమ్మకు సంబంధించిన వీడియో పంపించాడని నువ్వు చాలా సంబరపడ్డావు. మీ అన్నయ్య వదినలు మీ అమ్మని కూడా వాళ్ళతో పాటు పూణే తీసుకెళ్లిపోయారు కదా, మరి మీ అమ్మ 5 నెలలుగా ఇదే ఆశ్రమంలో ఉందని ఆశ్రమం వారు చెప్తున్నారు అనగానే పావని, అదేనండి నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. మొన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా అన్నయ్య వదిన అమ్మ బాగానే ఉంది అని చెప్పారు అని మాట్లాడుతూ ఉండగానే శేఖర్, ఈ విషయాలన్నీ తర్వాత, ముందు మనం అత్తయ్య గారిని ఇంటికి తీసుకెళదాం అని చెప్పి అన్నపూర్ణమ్మ గారిని కారులో కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి ఇంటికి తీసుకెళ్లారు. పావని ఇంటికి రాగానే తల్లికి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు వేసింది. ఆ తరువాత తన చేతులతోనే స్వయంగా ఆవిడికి భోజనం తినిపించింది. హాయిగా బెడ్ మీద పడుకోబెట్టింది. అన్నపూర్ణమ్మ గారు నిద్రలోకి జారుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు నిద్రపోయారు అని నిర్ధారించుకున్న తరువాత పావని గదిలో నుంచి బయటకొచ్చి హాల్లోకొచ్చి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. శేఖర్ పావని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం తప్ప వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మనసుల్లోనూ చాలా గందరగోళంగా అనిపించింది. అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. మొన్నే కదా అన్నయ్య ఫోన్ చేసి అమ్మ బాగానే ఉంది, మాతో పాటే ఉంది అని చెప్పాడు. అమ్మకు సంబంధించిన వీడియో కూడా పంపించాడు అనుకుంటూ పావని ఇప్పుడే అన్నయ్యకు ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకోవాలి అని పావని తన అన్నయ్యకు ఫోన్ చేసింది. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు, బిజీగా ఉన్నావా అని అడగగానే సుధాకర్, లేదమ్మా పావని, ఖాళీగానే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. మీ వదిన ఈరోజు పూరీలు చేస్తోంది. అమ్మకు పూరీలంటే చాలా ఇష్టం కదా, అమ్మ నోరు తెరిచి అడగకపోయినా ఆవిడ ప్రతి ఇష్టాన్ని తెలుసుకుని మీ వదిన తనకిష్టమైనవన్నీ చేసి పెడుతుంది అనగానే పావని, అన్నయ్య నిన్నొక్కసారి అమ్మని చూడాలి అని అనుకుంటున్నాను. పిల్లలిద్దరూ కూడా అమ్మమ్మని చూడాలి అని అడుగుతున్నారు. ఒక్కసారి వీడియో కాల్ చేసి అమ్మని చూపిస్తావా? తను నాతో ఏమీ మాట్లాడకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక్కసారి అమ్మని చూస్తాను అని పావని అడగగానే సుధాకర్ వెంటనే, అమ్మని డాక్టర్ ఉదయం సాయంత్రం వాకింగ్ చేయమన్నారు, అందుకే ఇప్పుడు కేర్ టేకర్ అమ్మని పార్కుకు తీసుకెళ్ళింది. నేను వీలు చూసుకుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు సుధాకర్. ఆ తరువాత పావని చాలా ఆశ్చర్యపోయింది. అమ్మ తనతో పాటే ఉన్నది అన్నది నిజమే అయితే అన్నయ్య వీడియో కాల్ చేసి చూపించేవాడు. అన్నయ్య ఎప్పటితో వీడియో పంపించి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నాడు అని అనుకుంది పావని. శేఖర్ కూడా ఫోన్లో వాళ్ళ సంభాషణ మొత్తం విన్నాడు. వెంటనే శేఖర్ పావనితో, పావని, ఏ ఆధారమూ లేకుండా మీ అన్నయ్యని అపార్థం చేసుకోవడం దేనికి? మనమే పొరపాటు పడ్డామేమో, మీ అమ్మ అనుకుని వేరే ఎవరినైనా మనం ఆశ్రమం దగ్గర నుంచి తీసుకొచ్చామేమో. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తారు కదా, అలాగే ఎవరినో చూసి మీ అమ్మ అనుకున్నామేమో అని అనగానే పావని, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా సొంత తల్లిని నేను గుర్తుపట్టలేనా?
ఇంకా మీకు నమ్మకం కలగాలంటే మా అమ్మకి కొన్నాళ్ల క్రితమే తలకు గాయమైంది కదా, తనకి తల మీద 6 కుట్లు కూడా పడ్డాయి. ఆ గుర్తులు ఆవిడ తల మీద ఉండుంటాయి. కావాలంటే చూద్దాం రండి అని చెప్పి పావని తన తల్లి దగ్గరకు వెళ్ళి తన తల్లి తలని తాకి చూసింది. తన తల్లి తల మీద ఆ గుర్తు ఇప్పటికీ ఉంది. శేఖర్ కూడా ఇప్పుడు ఆవిడ పావని తల్లి అన్నపూర్ణమ్మ గారే అని నమ్మాడు. అయితే ఇప్పటికీ శేఖర్కి గాని పావనికి గాని అర్థం కాని విషయం ఏమిటంటే సుధాకర్ తల్లి తనతోనే ఉందని ఎందుకు అబద్ధం చెబుతున్నాడు అనే విషయం అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది. దాన్ని ఎలా బయట పెట్టాలి, ఎలా బట్టబయలు చేయాలో పావనికి గాని శేఖర్కి గాని అర్థం కాలేదు. పావనికి తన అన్నయ్య వదినలు పూణేలో ఉన్నారని మాత్రమే తెలుసు, కానీ వాళ్ళ అడ్రస్ ఎక్కడుందో ఏ ఏరియాలో ఉంటారో మాత్రం తెలియదు. పావని ఆలోచనల్లో ఉండగానే వెంటనే శేఖర్, పావని నువ్వు కాస్త శాంతించు, ముందుగా మీ అమ్మకి ట్రీట్మెంట్ చేపిద్దాం, మీ అమ్మని కాస్త కోలుకోనివ్వు, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పగానే పావని తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అంటూ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది. కానీ అన్నపూర్ణమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. ఆవిడ పావని తలని ప్రేమగా నిమిరారు. అప్పుడే కాస్త పావని హృదయం ఉపశమనం పొందింది. పావని భర్త శేఖర్ అన్నపూర్ణమ్మ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించాడు. ఆ తరువాత ఆవిడ మెంటల్గా షాక్కి గురైందని, ఆవిడ ఆ షాక్ నుంచి బయటకు రావాలంటే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దామని డాక్టర్ చెప్పారు. ఆవిడికి ఎలాంటి షాక్ తగిలి ఈ విధంగా అయిపోయారో అలాంటి షాకే మళ్ళీ తగిలితే ఆవిడ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మేము 100% గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పి డాక్టర్లు మందులు ఇచ్చారు. ఈ మందులు వాడండి, నాకు చేతనైన ప్రయత్నం చేస్తాను, ఆ తరువాత దేవుడి దయ అని చెప్పారు డాక్టర్లు. ఆ తరువాత అన్నపూర్ణమ్మ గారిని ఇంటికి తీసుకొచ్చేశారు. పావని ఆవిడికి భోజనం తినిపించి మందులు వేసి పడుకోబెట్టింది. ఆ తరువాత పావని శేఖర్ పక్కనే కూర్చొని, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదండి, మా అన్నయ్య నాతో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, మా అమ్మ అన్నయ్యతో కలిసి హాయిగా బ్రతుకుతుందని నమ్మి నేను మోసపోయాను. నేను ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్లో అమ్మని ఒక్కసారి చూపించమని అడిగినప్పుడు కూడా ప్రతిసారి మా అన్నయ్య ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. కానీ ఇలా దుర్మార్గంగా మా అమ్మని నడి రోడ్డు మీద వదిలేస్తారని నేను అనుకోలేదు అంటూ పావని కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే శేఖర్, దీని వెనక ఏదో బలమైన ప్లానే ఉందని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి మీ అమ్మ బాగుపడితే మనం అసలు నేరస్తులను పట్టుకోవచ్చు. తప్పు ఎవరు చేసినా వాళ్ళని మనం అస్సలు విడిచిపెట్టొద్దు. మీ అన్నయ్య వదినలని ఎలాగైనా ఇక్కడికి రప్పించాలి. మీ అమ్మ మనతో పాటే ఉందని మీ అన్నయ్య వదినలకు తెలిస్తే వాళ్ళు మన దగ్గరికి రారు. వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశము మనకి రాదు. ఎలాగైనా ప్లాన్ చేసి వాళ్లే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేయాలి. ఇదంతా నీ వల్లే సాధ్యమవుతుంది పావని. నువ్వు మాత్రమే మీ అన్నయ్యని మన ఇంటికి రప్పించగలుగుతావు అనగానే పావని, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను చెప్పగానే మా అన్నయ్య పరుగు పరుగున అక్కడి నుంచి వచ్చేస్తాడని మీరు అనుకుంటున్నారా అనగానే శేఖర్, మనం మీ అమ్మ పేరు మీద మీ ఇంటికి ఒక ఉత్తరం వచ్చిందని పక్కింటి వాళ్ళు ఆ విషయం నీకు ఫోన్ చేసి చెప్పారని మీ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పు. ఆ ఉత్తరంలో ఏముందంటే మీ నాన్నగారు తన పేరు మీద ఎఫ్డీలో డబ్బులు వేశారని, ఆ డబ్బులు ఇప్పుడు మెచ్యూర్ అయ్యాయని, 50 లక్షల డబ్బు వస్తుందని, మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ డబ్బుకి మీ అన్నయ్య వారసుడు కాబట్టి మీ అన్నయ్య సంతకం చేస్తే ఆ డబ్బులు వస్తాయని నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి. కానీ జాగ్రత్త, మీ అన్నయ్యకి అనుమానం రాకుండా మాట్లాడాలి. ఆ లెటరు మన ఇంటికి వచ్చిందని కాదు, మీ పాత ఇంటికి వచ్చిందని చెప్పాలి. మీ అమ్మ మన దగ్గర ఉన్నట్టు మీ అన్నయ్యకి ఏమాత్రం అనుమానం రాకూడదు అనగానే పావని, సరేనండి, మా అన్నయ్యకి నా మీద ఎలాంటి అనుమానము రాకుండా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి పావని నిశ్శబ్దంగా వెళ్ళి తన తల్లి గదిలో తన తల్లి పక్కనే పడుకుంది. తర్వాతి రోజు తన పనులన్నీ పూర్తయిన తర్వాత పావని తన అన్నయ్య సుధాకర్కి ఫోన్ చేసింది. సుధాకర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, అన్నయ్య, నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం అని అనగానే సుధాకర్, చెప్పమ్మా పావని, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నావు? అమ్మ ఇప్పుడే మందులు వేసుకుని పడుకుంది,
నువ్వు అమ్మని వీడియో కాల్లో చూడాలి అని అనుకుంటే నేను మరోసారి నీకు కాల్ చేస్తాను అని చెప్పగానే పావని, లేదు లేదన్నయ్య, నేను అమ్మ కోసం ఫోన్ చేయలేదు, ఇది నీతో మాట్లాడాల్సిన విషయమే అని చెప్పి పావని తన ప్లాన్ ప్రకారం తన అన్నయ్యకు విషయం అంతా చెప్పింది. ఆ విషయం అంతా విన్న సుధాకర్కి 50 లక్షల నోట్ల కట్టలు తన కళ్ళ ముందు కనబడుతూ తను లోపలే డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అన్నయ్య, అమ్మ పరిస్థితి అంతగా బాగోలేదు. అమ్మ ఇంత దూరం ప్రయాణం చేయగలదో లేదో నాకు తెలీదు. నువ్వు వదిన వచ్చి ఇక్కడ సంతకాలు పెడితే ఆ డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే నాన్నగారు చనిపోయారని, కూతుర్ని నేనున్నానని ఎలాగోలాగా ట్రై చేసి ఆ డబ్బులు నా అకౌంట్లోకి మార్పించుకోవడానికి ట్రై చేస్తాను. నువ్వు వీలు చూసుకుని వస్తానన్నా పర్వాలేదు అనగానే సుధాకర్ అత్యాశతో, నేను ఎలాగోలా వీలు చూసుకుని ఖచ్చితంగా వస్తానమ్మా. నేను ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటాను. తొందరలోనే అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాం అనగానే పావని, అన్నయ్య, నీతో పాటు వదినను కూడా తీసుకురా అన్నయ్య. తనను కూడా కలిసి చాలా రోజులైపోయింది. మనందరం ఒకసారి కలుసుకున్నట్టుగా ఉంటుంది అంది. వెంటనే సుధాకర్ కూడా, అవును, మీ వదిన కూడా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసి చాలా రోజులయ్యింది. తను కూడా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసినట్టుంటుంది. ఇక్కడ అమ్మని చూసుకోవడానికి మేము ఫుల్ టైం పని మనిషిని పెట్టుకున్నాం. ఇక్కడ అమ్మకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేమిద్దరం అక్కడికి వచ్చినా కూడా ఆ 2-3 రోజులు అమ్మని పని మనిషి జాగ్రత్తగా చూసుకుంటుంది. అమ్మ ఆరోగ్యం పరిస్థితి అంత బాగోలేదు. తనని మాతో తీసుకురావడం అంత సేఫ్ కాదు అని చెబుతున్నాడు సుధాకర్. అప్పుడే పావని తన అన్నయ్య ఒకదాని వెనుక ఒకటి అబద్ధాలు ఎలా చెబుతున్నాడో అని అనుకుని ఆశ్చర్యపోయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత పావని, రా అన్నయ్య, నువ్వు వదిన అమ్మ విషయంలో చేసిన దానికి నేను సరైన సమాధానం ఇస్తాను అని మనసులోనే అనుకుంది. తల్లిని ఆ షాక్ నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలని, తనని మామూలు మనిషిని చేయాలని, తన నోటి నుంచి మాటలు తెప్పించాలని పావని ఎంతగానో ప్రయత్నిస్తుంది. రోజు హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయినా సరే అన్నపూర్ణమ్మ గారి పరిస్థితుల్లో ఎలాంటి మెరుగుదల లేదు. పావనికి తన తల్లి ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తన తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో సంతోషంగా గడిపిన ఆ ఇంటికి తన తల్లిని తీసుకెళ్ళాలి అని అనుకుంది. కానీ ఆ ఇల్లు అన్నయ్య, వదిన అప్పుడే అమ్మేసి వెళ్ళారు అన్న విషయం గుర్తుకొచ్చింది. ఆ తరువాత పావని తన తల్లిని ఏదైతే ఆశ్రమం నుంచి తీసుకొచ్చిందో ఆ ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి తన తల్లి ఎక్కడ దొరికిందో వివరాలు అడిగి తెలుసుకుంది. ఆ ప్లేస్కి అమ్మని తీసుకుని వెళితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చేమోనని పావని అనుకుంది. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పావని తన తల్లి అనాథాశ్రమం వాళ్ళకి ఏ బస్టాండ్లో అయితే దొరికిందో ఆ బస్టాండ్ దగ్గరికి అన్నపూర్ణమ్మ గారిని కూడా తీసుకెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారిని పరిస్థితి చూసి జాలిపడి ఆశ్రమానికి ఫోన్ చేసి చెప్పిన బస్టాండ్లో కూల్ డ్రింక్ షాప్ అతను అన్నపూర్ణమ్మ గారిని చూడగానే గుర్తుపట్టాడు. అతను పావనితో, ఎవరమ్మా మీరు? ఇంతకు ముందు ఈవిడ్ని ఒక ఆవిడ తీసుకొచ్చి ఈ బస్టాండ్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రానే లేదు. మీరిప్పుడు మళ్ళీ ఈవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారెందుకు? ఆవిడ ప్రశాంతంగా ఆశ్రమంలోనైనా ఉంటుందనుకున్నాను. ఈ వృద్ధురాలితో ఇలా ఆటలాడుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఆశ్రమంలోనైనా తన బ్రతుకు తనని బ్రతకనివ్వచ్చు కదా అంటూ మాట్లాడుతూ ఉండగానే పావని ఒక్కసారిగా షాక్ అయింది. ఆయనతో, పావని, నేను ఆవిడ కూతురునండి. ఆవిడ్ని ఈ పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఇక్కడి వరకు వచ్చాను. ఎవరు తీసుకొచ్చి ఆవిడ్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు? మీరు వాళ్ళని గుర్తుపట్టగలరా? వాళ్ళు ఎలా ఉంటారో మీకు గుర్తుందా అని పావని ఆ కూల్ డ్రింక్ షాప్ అతన్ని అడిగినప్పుడు, ఒక 30 ఏళ్ల వయసున్న అమ్మాయి, ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేసి కూర్చోబెట్టి టికెట్ల కోసమో ఇన్ఫర్మేషన్ కోసమో లేదంటే బయట ఏదైనా పనుందనో చెప్పి ఆమె ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందేమో అనుకున్నాం. కానీ ఆవిడ మళ్ళీ ఇక్కడికి తిరిగి రానే లేదు. ఈవిడ పరిస్థితి చూస్తే ఈవిడికి ఏమీ గుర్తులేనట్టుగా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిచ్చి చూపులు చూస్తూ ఉంది. ఎవరైనా దయతలిచి ఏదైనా పెడితే తింటుంది, లేదంటే అలాగే ముడుచుకుని పడుకుని ఉంటుంది. ఈవిడ పరిస్థితి చూసి జాలేసి నేనే ఆశ్రమం వాళ్ళకి ఫోన్ చేశాను అని చెప్పగానే పావని ఆయనకి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది. మా అమ్మ విషయంలో మీరు సహాయం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆ రోజున మీరు ఆ పని చేసి ఉండకపోతే
మా అమ్మ ఈరోజు మాకు దొరుకుండేది కాదు. ఆకలితో దాహంతో ఇక్కడో ఎక్కడో చచ్చిపోయి ఉండేది. మీకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి తన తల్లిని తీసుకొని కన్నీళ్లతో బయలుదేరింది. ఇంటికి వెళ్ళగానే శేఖర్తో ఈ విషయాలన్నీ చెప్పింది. శేఖర్ కూడా ఆ మాటలు విన్నప్పుడు చెల్లించిపోయాడు. ఖచ్చితంగా పావని వాళ్ళ వదిన చాందినీనే ఆమెని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయి ఉంటుందని పావనికి అనుమానం వచ్చింది. పావని తన తల్లిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని, ఎలాగైనా మామూలు స్థితికి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు. పావని అన్నపూర్ణమ్మ గారి కోసం తన చిన్నప్పటి విషయాలన్నీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసింది. తన చిన్నప్పటి ఆల్బమ్స్ అన్నీ అన్నపూర్ణమ్మ గారికి చూపించింది. తనకి సంబంధించిన ఫోటోలన్నీ చూపించడానికి ట్రై చేసింది. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. అన్నపూర్ణమ్మ గారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు కొనడం అంటే కూడా చాలా ఇష్టం. అదే సమయంలో ఆ నగరంలోనే పెద్ద బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అని తెలిసినప్పుడు పావని అన్నపూర్ణమ్మ గారిని తీసుకొని ఆ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అప్పుడే అన్నపూర్ణమ్మ గారి ప్రాణమిత్రురాలు జానకీదేవి గారు అక్కడ కనిపించారు. అన్నపూర్ణమ్మ గారు ఎలాంటి కష్టమైన సుఖమైన ఆవిడతోనే షేర్ చేసుకునేవారు. అన్నపూర్ణమ్మ గారికి జానకీదేవి గారు చాలా ముఖ్యమైన నమ్మకమైన స్నేహితురాలు. జానకీదేవి గారు అన్నపూర్ణమ్మ గారిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వెంటనే పావనితో, పావని ఏం జరిగింది అన్నపూర్ణకి అని అడిగినప్పుడు పావని జరిగిన విషయాలు చాలా వరకు జానకీదేవి గారితో చెప్పింది. అప్పుడు జానకీదేవి గారు, మీ అమ్మ నాతో తన జీవితంలో జరిగిన చాలా విషయాలు షేర్ చేసుకుంది. ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయని, కొడుకు కోడలు డబ్బుల కోసం మీ నాన్నని వేధిస్తున్నారని, ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, కొడుకు కోడలు వల్ల ఆయనకు బీపీ కూడా పెరిగిపోతుందని, ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిందని కూడా మీ అమ్మ నాతో చెప్పింది. ఆ తర్వాత మీ నాన్నగారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత నేను అన్నపూర్ణను కలవడానికి చాలా ప్రయత్నించాను. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఇంటికి తాళాలు వేసున్నాయి. ఫోన్ నెంబర్ కూడా పని చేయడం లేదు. పక్కింటి వాళ్ళని అడిగితే ఇల్లమ్మేసి కొడుకు కోడలు అన్నపూర్ణను తీసుకుని పూణేకి వెళ్ళిపోయారని తెలిసింది. ఆ తర్వాత మీ అమ్మగారి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏదీ దొరకలేదు నాకు. మీ అమ్మని నేను ఆ తర్వాత కలవలేకపోయాను. అప్పుడప్పుడు మీ అమ్మ చెబుతూ ఉండేది, కొడుకు కోడలు తన విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని. ఇల్లమ్మేసి డబ్బులు ఇవ్వమని, ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టమని, మీ అమ్మని మీ నాన్నని కొడుతున్నారని కూడా చెప్పింది. ఇప్పుడు చూస్తే తన పరిస్థితి ఎలా ఉంది. తన ఈ పరిస్థితికి కారణం ఎవరైనా సరే వాళ్ళని ఊరికే వదలకూడదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు జానకీదేవి గారు. ఆ తర్వాత పావని తన తల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత డబ్బు మీద ఉన్న అత్యాశతో ఎఫ్డీలో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసుకోవాలని సుధాకర్ ఇంకా చాందిని పావని వాళ్ళ ఇంటికి వచ్చారు. పావని అన్నావదులకు భోజనం పెట్టింది. ఆ తర్వాత సుధాకర్, పావని లేట్ అయిపోతుంది, బ్యాంక్ టైం కూడా అయిపోతుందేమో, మనం అర్జెంటుగా బ్యాంకుకు వెళ్ళాలి, బ్యాంకులో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఎంత వీలైతే అంత తొందరగా డబ్బులు డ్రా చేసుకుందాం, మేము అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అక్కడ అమ్మ ఒంటరిగా ఉంది అని చెప్పగానే పావని, అంత తొందర ఎందుకన్నయ్య, అమ్మతో పాటు కేర్ టేకర్ ఎలాగూ ఉంది కదా, కావాలంటే ఒక్కసారి కేర్ టేకర్కి వీడియో కాల్ చేసి అమ్మ ఎలా ఉందో చూస్తూ ఉండు చాలు అనగానే సుధాకర్ తాడబడుతూ, నేను వచ్చే ముందే అమ్మకు వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చాను, అమ్మ మందులు వేసుకొని పడుకోబోతున్నాను అని చెప్పింది, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం అర్జెంటుగా బ్యాంకుకు బయలుదేరతాం అని చెప్పగానే, ఆగండి అన్నయ్య, అమ్మ ఒంటరిగా ఉందని మీరు చాలా కంగారు పడిపోతున్నట్టున్నారే, మీ కంగారు నేను ఇప్పుడే చిటికలో తీర్చేస్తాను అంటూ అన్నపూర్ణమ్మ గారి గదిలో నుంచి అన్నపూర్ణమ్మ గారిని తీసుకొచ్చి తన అన్నయ్య వదినల ఎదురుగా నిలబెట్టింది పావని. ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ గారిని అలా చూసిన సుధాకర్ ఇంకా చాందిని షాక్ అయిపోయారు. బస్ స్టాప్ లో వదిలేసి తిండి తిప్పలు ఆలన పాలన లేకపోవడంతో ఈ పాటికి చచ్చిపోయే ఉంటుందిలే అనుకున్న తల్లి కళ్ళెదురుగా కనిపించేసరికి ఒక్కసారిగా వాళ్ళ గుండె జారిపోయింది. తొందర ఎందుకన్నయ్య, పోలీసులు వస్తారు, మీకు రావాల్సింది ఇస్తారు అని చెప్పగానే
పావని వదిన చాందిని ఈ ముసలావిడ కోసం మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తున్నావా? అవును, మేమే ఆవిడ్ని వదిలించుకున్నాము. ఆవిడ వల్ల మాకు పైసా ప్రయోజనం లేనప్పుడు మాతో పాటు తీసుకెళ్లి చూసుకుంటామని ఎలా అనుకున్నావు అని మాట్లాడుతూ ఉండగానే పట్టరాని కోపంతో పావని చాందిని చెంప మీద లాగిపెట్టి కొట్టింది. పావని వేగంగా ఆ చెంప దెబ్బకి నిలబడలేక గోడకెళ్ళి కొట్టుకుంది. ఆ దృశ్యం చూడగానే అన్నపూర్ణమ్మ గారు ఒక్కసారిగా షాక్ నుంచి బయటకు వచ్చారు. ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టింది. మీ నాన్నగారి చావుకు కారణం వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ పెట్టిన టార్చర్ కారణంగానే మీ నాన్నగారి గుండె అర్ధాంతరంగా ఆగిపోయింది. మీ వదిన నన్ను కొట్టడం వల్లే నా తలకి గాయం తగిలి నేనిలా ఏ చలనమూ లేకుండా మారిపోయాను అంటూ అన్నపూర్ణమ్మ గారు ఈ విషయాలన్నింటి నుంచి తేరుకొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పారు. అప్పటికే అక్కడికొచ్చిన పోలీసులు జరిగిన విషయాలన్నీ వాళ్ళ నోటితోనే విని అన్నపూర్ణమ్మ గారి విషయంలో ఆవిడ్ని చంపడానికి ప్రయత్నించినందుకు, శ్రీనివాసరావు గారి చావుకి కారణమైనందుకు కొడుకుని కోడల్ని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కన్న తల్లి విషయంలో వాళ్ళు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అన్నపూర్ణమ్మ గారు అలా మాట్లాడడం చూసిన మన వాళ్ళిద్దరూ అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మమ్మ అమ్మమ్మ, నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మామూలుగా అయిపోయావా? అయితే ఇంక నుంచి మనందరం హాయిగా ఆడుకోవచ్చు అంటూ నవ్వుతూ అన్నారు. పావని తన తల్లి మామూలు మనిషి అయినందుకు సంతోషంతో వచ్చి తన తల్లిని హత్తుకుంది. ఇదండి ఈ రోజు కథ.